ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు దేవుని వాక్యము, కృప చూపుటలో ఐశ్వర్యవంతుడు తనకు ప్రార్థన చేయువారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం. ఎందరైతే తమ్మును తాము తగ్గించుకొని తమ పాపములు ఒప్పుకొని ఆయన సన్నిధిలో ప్రార్థించు వారి పట్ల ఆయన తన కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. అనగా ఒకరిని ప్రేమించి తన కృపను అనుగ్రహించి మరొకరి పట్ల ఇక నిన్ను ఆశీర్వదించుటకు కృపచూపుటకు నా యొద్ద ఏమీ లేదు అని చెప్పేవాడు కాదు మన దేవుడు. తనకు ప్రార్థన చేయువారందరి ఎడల కృపచూపువాడై ఉన్నాడు. ఈ రోజు మనము దేనిని వెతుకుతూ ఉన్నప్పటికీ మనుష్యుల యొద్దకు వెళ్ళక సర్వ సమృద్ధి గల నిత్య జీవపు ఊట అయిన యేసునొద్దకు వచ్చిన ఎడల ఆయన నీ పట్ల కనికరము చూపుటకు ఐశ్వర్యవంతుడు. ప్రార్థన. ప్రభువైన యేసు, మాకు ఎల్లవేళలా నీ కృపను తోడుగా ఉంచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.